ఈరోజు మనం పోపుల పెట్టెలో షాజీరాని గురించి చెప్పుకోబోతున్నాం. అయితే షాజీరా అనగానే షాజీరాకి ఏం చిట్కాలు ఉంటాయి, ఎప్పుడు వాడలేదు, పెద్దగా షాజీరాతో చిట్కాలు చేయలేదని మీరు అనుకోవచ్చు. మనం సామాన్యంగా మన గరం మసాలా విత్తనాల్లో మిరియాలని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం, అంటే చిట్కా రూపకంగా. కానీ షాజీరాకు కూడా చాలా చిట్కాలు ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం కూడాను షాజీరాను మనం మందుల్లో వాడుతుంటారండి. అంటే ఇప్పుడు చిట్కాలు మందులు వేరే వేరే కదా. చిట్కాలు అనేవి మనము వ్యాధి రాకముందు ప్రివెంటివ్ మెజర్గా మనం ఉపయోగించవచ్చు. అదే వ్యాధి బారిన పడ్డ తర్వాత కొన్ని కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేస్తేనే మనకు వ్యాధిని నయం చేసుకుంటాం. కాబట్టి చిట్కాలను మీరు వ్యాధి మొదలవుతున్నప్పుడు లేకపోతే మీ హెల్త్ని మీరు ప్రిజర్వ్ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటే చాలా మీకు వ్యాధి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. అయితే షాజీరాలకు ఎంత మంచి గుణాలు ఉన్నాయంటే మన ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ను మంచిగా హెల్తీగా ఉంచడానికి షాజీరా చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇది సుగంధ ద్రవ్యము ప్లస్ గరం మసాలా, అంటే వేడి చేసేటటువంటి వస్తువు కదా. కాబట్టి చాలా తక్కువ పాళ్ళలో దీన్ని మనం చిట్కాల్లో ఉపయోగిస్తూ ఉంటాము. అయితే మనం ఇది ముఖ్యంగా దీనికి ఉన్న ముఖ్యమైన గుణం ఏంటంటే క్లీనింగ్, బాడీని క్లీనింగ్ చేసే మెకానిజం దీంట్లో ఉంది. అంటే లోపల మన బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది బాడీలో అబ్జర్వ్ అయ్యి ఆ బ్లడ్లో ఉన్న మలినాలను మొత్తం కూడా బయటికి నెట్టేయడము, లేకపోతే కణాలను క్లీన్ చేయడము, లేకపోతే కిడ్నీల్లో ఫిల్టర్ జరిగేటప్పుడు మురికినంతా కూడా కిడ్నీల ద్వారా బయటికి నెట్టే వేయడానికి ఇలాంటి పనులకు షాజీరా చాలా ఉపయోగపడుతుంది. మనము ఇవే కాకుండా మనము కొన్ని దీనికి చిట్కాలు చెప్పుకోవచ్చు. ఏ రకమైనవంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తూ ఉంటాము, సామాన్యంగా ఇలాచి వేసుకొని వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు. ఎందుకు? మౌత్ ఫ్రెష్గా ఉండి మనకు మంచిగా సెలైవా ఉత్పత్తి కావడానికి. అయితే కొంతమంది బాగా చలువ శరీరం ఉన్న వాళ్లకు ఇలాచి పడదండి. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, ఒక చిటికేడు షాజీరాని నోట్లో వేసుకొని నములుతూ దాని రసం మింగుతూ ఉంటే ఏమవుతుంది, సెలైవా మంచిగా ఉత్పత్తి అవుతుంది, మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైము దీనివల్ల మనకు డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే పుచ్చులు కానీ ఇలాంటి, ఎందుకంటే దీని క్లీనింగ్ మెకానిజం ఉంది కాబట్టి డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.